హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రవి శృతి శోభనం ఆపేస్తానన్న బాలు ప్రభావతికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన శృతి. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శృతి మాటలకి ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఈ అమ్మాయి ఎలా ఉందేంటి, ముందు ముందు ఈ అమ్మాయితో ఎలా ఉంటుందో ఏంటో అని చాలా భయపడిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. తర్వాత ఇక ప్రభావతి మీనా దగ్గరికి వచ్చి అడుగుతుంది, రవి శృతికి మొదటి రాత్రి ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. వాళ్ళిద్దరూ ఇంకా కొత్త కాపురాన్ని మొదలు పెట్టలేదు, అందుకనే ఏ గది ఖాళీ లేదు కాబట్టి మీ గదిని వాళ్ళకి ఇవ్వండి అని అంటూ ఉంటుంది ప్రభావతి మీనాతో. అప్పుడే మీనా, అదేంటత్తయ్య, మా గది ఇస్తే మరి మేమెక్కడుండము అని చెప్పడంతో, మీ గది ఇస్తే అందాక నువ్వేమో హాల్లో పడుకో, వాడు ఎలాగో పైన వాడికంటూ ఒక టెంట్ వేసుకున్నాడు కదా, వెళ్ళి అక్కడ పడుకుంటాడు అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే ఆయన్ని ఒక మాట అడిగి, అప్పుడు నేను మీకు చెప్తానత్తయ్య, ఆయనకి చెప్పకుండా ఏదైనా చేస్తే చాలా కోపం వస్తుంది, ఆయనకి కోపం వస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా అని ప్రభావతిని అడుగుతూ ఉంటుంది మీనా. అప్పుడే ఇక మీనా అన్న మాటలకి ప్రభావతి అయితే, చూడు, రోహిణి కోటీశ్వరాల ఇంటి నుంచి వచ్చింది, తను కోటీశ్వరాలు, తనని హాల్లో పడుకోమంటే బాగోదు కదా, అందుకని నీకు ఎలాగో కటికం నేల మీద పడుకునే అలవాటు ఉంది. ఇంకా బాలుగాడంటావా, వాడు తాగేసి ఎక్కడ పడితే అక్కడే పడుకుంటాడు, మీ ఇద్దరికి గదెందుకు, రేపటి నుంచి ఏదో ఒక పరిష్కారం చేద్దాము, ఈసారికి మాత్రం మీ గదిలోనే వాళ్ళ మొదటి రాత్రి ఏర్పాటు చేయాలి అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక మీనా అయితే, సరే అత్తయ్య, ఆయన వస్తే మీరే సమాధానం చెప్పుకోండి అని అంటూ ఉంటుంది మీనా. అదేంటి నా మీదకి నెట్టేస్తున్నావు, నేను సమాధానం చెప్పుకునేదేంటి, నువ్వు కూడా చెప్పు, అర్థమయ్యేలా, నీ మాట వింటాడు కదా వాడు, ఈ విషయంలో నీ మాట వినేలా చేసుకో అని అంటూ ఉంటుంది ప్రభావతి. తర్వాత శృతి దగ్గరికి వెళ్ళి, మీకు రాత్రికి మొదటి రాత్రి ఏర్పాటు చేశానమ్మా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే ఇక శృతి అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. తర్వాత రూమ్ మొత్తం డెకరేషన్ చేస్తారు మీనా అలాగే రోహిణి ఇద్దరు కూడా కలిపి. ఇక రోహిణి అయితే, మీనా ఈ గదిలో పెడుతున్నారు, మరి ఈ గదిలో పెడితే అసలు బాలు ఊరుకుంటాడా అని రోహిణి అయితే అడుగుతూ ఉంటుంది మీనాని. అప్పటికి అత్తయ్యకి నేను చెప్పి చూశాను, తను వినిపించుకోలేదు, ఏదైతే అదే జరుగుతుంది, మనమేం చేయలేం కదా అని అంటూ ఉంటుంది మీనా అయితే. తర్వాత ఇక బాలు అయితే ఇంటికి వస్తాడు. బాలు ఇంటికి వచ్చి గదిలోకి వెళ్ళేసరికి మొత్తం పువ్వులు అన్నీ కూడా డెకరేషన్ చేసి ఉంటాయి. అది చూసి బాలు ఆశ్చర్యపోతూ మీనా మీనా అని గట్టిగా పిలుస్తాడు. అప్పుడే మీనా అయితే లోపలికి వస్తుంది. మీనా లోపలికి వచ్చిన తర్వాత ఇక బాలు అయితే మీనాని అడుగుతూ ఉంటాడు, ఏంటిదంతా అని అడుగుతూ ఉంటాడు మీనాని. అది అని మీనా అయితే తడబడిపోతూ ఉంటుంది. అలా తడబడిపోతూ చెప్తున్నావేంటి, అసలు ఏంటిదంతా, ఏమన్నా మళ్ళీ మనకి మొదటి రాత్రికి ఏర్పాటు చేసి డెకరేషన్ చేశావా, నేనైతే రెడీ అని అంటూ ఉంటాడు బాలు. మనకు కాదండి అని అంటూ ఉంటుంది మీనా అయితే. ఇదంతా మరి ఎవరికి, రవి శృతికి అత్తయ్య మొదటి రాత్రి ఏర్పాటు చేశారు అని అనగానే బాలుకి చాలా కోపం వస్తుంది. అయినా మన గదిలో వాళ్ళకి మొదటి రాత్రి ఏంటి, ఆ లక్షలు మింగేసినోడి గది లేదా, మన గదే కావాలా అని అడుగుతూ ఉంటాడు బాలు. ఏమోనండి, ఇదంతా అత్తయ్య గారే చేశారు, నేనేమీ మాట్లాడలేకపోయాను, అప్పటికి మీకు కోపం వస్తుందని చెప్పాను, కానీ అత్తయ్య వినిపించుకోలేదు, రోహిణి ఇబ్బంది పడుతుంది అని చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక బాలు, ప్రభావతమ్మ గారు బయటికి రండి అని అంటూ ఉంటాడు వెళ్ళి. రోహిణి, బాలు అలాగే మనోజ్ అందరూ కూడా నుంచొని ఉండగా బాలు అయితే, అసలు మా గదిలో వాళ్ళకి మొదటి రాత్రి జరగడానికి వీల్లేదు, అయినా నేను నా గదిని ఇవ్వను, మొత్తం ఖాళీ చేసే ఆ గదిని అని అంటూ ఉంటాడు ప్రభావతితో. రే, ఈ ఒక్కరోజు ఊరుకోం, రేపు ఏదోటి చేద్దాము, ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆలోచించుకుందాము అని అంటూ ఉంటుంది ప్రభావతి. కార్యక్రమం జరగదు, కార్యము జరగదు, నా గది నాకు కావాల్సిందే, నా గది అయితే నేను వాళ్ళకి ఇవ్వను అని అంటూ ఉంటాడు బాలు అలా అన్న తర్వాత అప్పుడు ఇంకా ప్రభావతి అయితే, ఏంట్రా నువ్వు, అసలు ఏమనుకుంటున్నావో, ఒక్కరోజు గదిలో పడుకోపోతే ఏమవుతుంది, అయినా
తాగున్నప్పుడు పైన ఓ టెంట్ వేసుకొని ఆ టెంట్లోనే ఏడ్చేవాడు కదా అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక బాలు అప్పుడైతే నేను ఒంటరి వాణ్ణి, ఇప్పుడు మీనా ఉంది అని అడుగుతూ ఉంటాడు బాలు. అయినా లక్షలు మింగేసినోడి గది ఉంది కదా, ఆ గదిలో పెట్టొచ్చు కదా అని అనగానే వాళ్ళకి కొత్తగా పెళ్ళయింది, అందులోనూ నీ భార్యలాగా అది పూలమ్ముకునేది కాదు, కోటీశ్వరరాలు ఇంటి నుంచి వచ్చింది. అలాంటి రోహిణిని చాప మీద పైన పడుకోమంటూ మంచిది కాదు కదా, బాగోదు కూడా అని అంటూ ఉంటే అవునా, అయితే నా భార్యకి కూడా కింద పడుకోవడం తనకి చేత కాదు, అందుకనే తను మంచం మీదే పడుకుంటుంది. నా భార్యని ఇప్పుడు నుంచి నేను కోటీశ్వరలాగా చూడాలనుకుంటున్నాను అని అంటూ బాలు అయితే రివర్స్ అవుతాడు. ఇలాగా ప్రభావతి బాలు ఇద్దరు గొడవ పడడం చూసిన శృతి అయితే అంటూ ఉంటుంది, ఏంటత్తయ్య ఇదంతా, అసలు ఏం జరుగుతుంది, బాలు గురించి మీకు తెలిసి కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అని శృతి అయితే అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా, ఏదో వాడు జోకు వేస్తున్నాడు అంతే అని అంటూ ఉంటే జోక్ ఏమీ వేయడం లేదు, నేను మొత్తం విన్నాను. అయినా మీరు వెళ్ళి వాళ్ళ గదిలో పెట్టడం ఏంటి, అయినా రోహిణి మనోజ్ గది కూడా ఉంది కదా, వాళ్ళకి ఎలాగైతే కొత్తగా పెళ్ళయిందో వీళ్ళకి అలాగే కొత్తగా పెళ్ళయింది, మరి వాళ్ళని వేరు చేయడం ఏంటి, వీళ్ళని సంతోషంగా చూసుకోవడం ఏంటి, మిమ్మల్ని చూస్తుంటే డబ్బుకు తప్ప మనుషులకి విలువిచ్చేలాగా కనిపించడం లేదే అని అంటూ శృతి అయితే ప్రభావతికి దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది. అప్పుడే ఇక శృతి అన్న మాటలకి ప్రభావతి, ఏంటమ్మా నీ ఉద్దేశం, డబ్బు మాత్రమే నాకు ఇంపార్టెంట్ అనుకుంటున్నావా అని ప్రభావతి అడుగుతూ ఉంటే, మీరు చేసే పనులు అలాగే ఉన్నాయి. ఈ రోహిణి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లో ఖాళీగానే ఉంది, కనీసం కప్పు కాఫీ కూడా తను పెట్టుకోలేదు, తనకి కూడా మీనానే చేస్తుంది, ఇంటిల్లి పాతికి పని తనే చేస్తుంది, మరి రోహిణికి ఒక్క పని కూడా అప్పచెప్పారు, ఇద్దరి కొడుకుల్ని మీరు చాలా బాగా చూసుకుంటారు, కానీ బాలు విషయంకి వచ్చేసరికి సరిగ్గా చూసుకోరు కదా, అతన్ని ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఇక పుట్టిన ఒకే ఒక్క కూతుర్ని తీసుకువెళ్ళి వాడి చేతుల్లో పెట్టారు, వాడి చేతుల్లో ఎంత నరకం అనుభవిస్తుందో, అది కూడా డబ్బు కోసమే కదా అని అంటూ ఉంటుంది శృతి అయితే. అప్పుడే ఇక శృతి అన్న మాటలకి ప్రభావతి ఏమీ మాట్లాడకుండా అయిపోతుంది. మా మొదటి రాత్రి జరగాలంటే మీనా వాళ్ళ గదిలోనే జరగాల్సిన అవసరం లేదు, అయినా మీకు కూడా గది ఉంది కదా, మీ గదిలోనే మేము పడుకుంటాం, కావాల్సింటే మావయ్య గారిని సోఫాలో పడుకోమని మీరు కింద పడుకోండి సరిపోతుంది అని అంటూ శృతి అయితే దిమ్మ తిరిగే సమాధానం చెప్తుంది ప్రభావతికి. అప్పుడే ఇక ప్రభావతి, ఈ మధ్యనే కదమ్మా మీ మావయ్య గారికి గుండె నొప్పి వచ్చింది, అందుకని ఆయనకి మంచం మీదే బాగా అలవాటు అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఇంతలో అక్కడికి వస్తాడు సత్యం. ఇక సత్యం వచ్చి, రే బాలు, నువ్వు మీనా ఇద్దరు మా గదిలో పడుకోండి అని అంటూ సత్యం అయితే ప్రభావతికి షాక్ ఇస్తాడు. చూసారుగా ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి, అప్పుడు మేము పెట్టే ప్రతి వీడియో మిస్